నమస్తే, నేను డాక్టర్ చిలుకమర్రి నటరాజ్, డీన్, షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్. చాలామంది ఇప్పుడు చాలా సందిగ్ధావస్థలో ఉన్నారు, చాలా కన్ఫ్యూజన్స్. ఏంటంటే 10th అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి, ఇంటర్మీడియట్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలి, లేదా 10th ఫెయిల్ అయ్యాము, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాము, డిగ్రీ ఫెయిల్ అయ్యాము, ఏంటి మన పరిస్థితి? ఇలా చాలామంది కన్ఫ్యూజన్ దీంట్లో ఉన్నారు. ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ మనం ఒక మంచి జవాబు చెప్పుకోవచ్చు. ఫిలిం మేకింగ్, యానిమేషన్ లేదా ఫైన్ ఆర్ట్స్లో కోర్స్ చేయడం. ఫిలిం మేకింగ్, ఫైన్ ఆర్ట్స్ అండ్ యానిమేషన్ లేదా గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్లో కోర్సులు చేయడం ద్వారా మనం చదువుకున్నా చదువుకోకపోయినా లేదా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ స్థాయిలో చదువుకుంటూ అయినా సరే మనము ఒక మంచి కెరీర్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పర్టికులర్గా టెక్నికల్ ఆస్పెక్ట్స్లో మనం నేర్చుకోగలిగితే చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఒక ఇంటర్నేషనల్ సర్వే ప్రకారం 28 లక్షల మంది సినిమాకు సంబంధించిన డిఫరెంట్ స్టేజెస్కి వాళ్ళు అవసరం ఉన్నారు. రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, సినిమాటోగ్రాఫర్స్ కావచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్స్ కావచ్చు. ఇట్లా దాదాపు ఒక 28 లక్షల మంది కావాలని ఒక ఇంటర్నేషనల్ సర్వే చెప్తుంది. బట్ వరల్డ్ వైడ్గా ప్రపంచం మొత్తం మీద సంవత్సరానికి ఒక 5 లక్షల మంది మాత్రమే ట్రైనింగ్ తీసుకోగలుగుతున్నారు. సో మిగతా 20 లక్షలు, 22 లక్షలు దాదాపుగా రిక్వైర్మెంట్ ఉంది వరల్డ్ వైడ్గా. సో అట్లాంటి కోర్సెస్ మనం చెయ్యగలిగితే మన కెరీర్ని మనం బిల్డ్ చేసుకోవడానికి, మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి స్కోప్ ఉంటుంది. అయితే మళ్ళీ అక్కడ ఒక కన్ఫ్యూజన్, ఏ ఇన్స్టిట్యూషన్లో చేరాలి? మంచి ఇన్స్టిట్యూషన్స్ ఏమున్నాయి? మీకు 2 రాష్ట్రాల్లో కలిపి ఈ 3 ఫిలిం మేకింగ్కి సంబంధించిన, టోటల్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ బ్రాంచెస్, ఫిలిం మేకింగ్, ఫైన్ ఆర్ట్స్ అండ్ యానిమేషన్, ఈ 3 బ్రాంచ్లు కలిసి ఉన్న ఒకే ఒక ఇన్స్టిట్యూషన్ షాఫ్ట్ అకాడమీ. కొన్నిట్లలో యానిమేషను, ఫిలిం మేకింగ్ ఉండొచ్చు, కొన్నిట్లలో ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్ ఉండొచ్చు, కొన్నిట్లలో ఫిలిం మేకింగ్, యానిమేషన్ ఉండొచ్చు. బట్ 3 కలిసి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ బ్రాంచెస్ ఉన్న ఏకైక ఇన్స్టిట్యూషన్ షాఫ్ట్ అకాడమీ. షాఫ్ట్ అకాడమీలో మీకు ఈ 3కి సంబంధించిన డిప్లొమాస్, పీజీ డిప్లొమాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ కోర్సెస్ వరకు కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. చాలా తక్కువ ఫీజులో ఎందుకంటున్నామంటే మీకు చాలామందికి అసలు ఇండస్ట్రీలోకి వెళ్ళాలని కోరిక ఉంటుంది, కానీ ఎలా అప్రోచ్ కావాలో తెలియదు. తర్వాత ఎక్కడ వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో తెలియదు. ఒకవేళ తెలిసి కోర్సులు చేసి వెళ్దామన్నా కానీ, ఏ కోర్సు టచ్ చేద్దామన్నా కానీ లక్షల్లో ఉంటున్నాయి. ఫీజులన్నీ లక్షలే, 10 లక్షలు, 8 లక్షలు, 16 లక్షలు, 18 లక్షల వరకు మీకు ఒక్కొక్క ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్లో ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్సెస్ని ఛార్జ్ చేస్తున్నారు. మరి అంత ఛార్జ్ చేసి, అంత కోర్సు పెట్టి, అంత నేర్చుకొని ఇండస్ట్రీలోకి వెళ్తే మనకి స్టార్టింగ్లో ఎంత పే చేస్తారు? మినిమం ఒక 15,000తో మన కెరీర్ని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నేను ఒక 20 లక్షల కోర్సు కోసం ఖర్చు పెట్టి నేను 15,000తో నా కెరీర్ని స్టార్ట్ చేయాలంటే ఎప్పటికీ నేను పెట్టిన డబ్బులు రిటర్న్ వస్తాయి? ఇది చాలామందికి ఉండే పెద్ద ప్రశ్న. బట్ మీకు షాఫ్ట్ అకాడమీలో మిగతా చోట్ల 18 లక్షలు, 17 లక్షలు, 16 లక్షలు ఉన్న కోర్సులు మ్యాక్సిమం 3 లక్షల కంటే ఎక్కువ లేకుండా అతి తక్కువ ఫీజులతో వీఆర్ ఆఫరింగ్. అది కూడా ఎలా సాధ్యం అంటే, మేము తెలుగు యూనివర్సిటీతో, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో అఫిలియేట్ అయ్యి ఉన్నాము. జనరల్గా ఫర్దర్ కోర్సులు చేయాలన్నా కానీ మనకి ఒక యూనివర్సిటీ, యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సర్టిఫికేషన్ ఉంటే బెటర్. ఇప్పుడు ఫారిన్ వెళ్ళి చదువుకోవాలన్నా చాలా వరల్డ్ వైడ్గా చాలా మంచి వండర్ఫుల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఈ కోర్సెస్కు సంబంధించి. అక్కడికి వెళ్ళి మనం చదువుకోవాలన్నా కానీ మనకి బేసిక్గా ఇండియాలో ఒక యూనివర్సిటీ నుంచి వచ్చే సర్టిఫికేట్ కావాలి. అందుకని వీ నీడ్ ఏ యూజీసీ రికగ్నైజ్డ్ ఆథెంటిక్ యూనివర్సిటీ సర్టిఫికేషన్. దానికోసం మనము పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీతో అఫిలియేట్ అయి ఉన్నాం. దాంతో ఎందుకు అవ్వాలంటే, ఒక మిడిల్ క్లాస్ వాడు అఫోర్డ్ చేయగలిగిన బేసిక్ ఫీజెస్ని ఆ యూనివర్సిటీ మనకి ప్రిస్క్రైబ్ చేస్తుంది. మిగతా యూనివర్సిటీస్ అన్నీ కూడా కాస్ట్లీ యూనివర్సిటీస్. మనం యూనివర్సిటీస్ పేర్స్ చెప్పకూడదు, కానీ చాలా యూనివర్సిటీస్ లక్షల్లో ఫీజుల్ని వసూలు చేస్తాయి. బట్ ఇక్కడ యూనివర్సిటీ చాలా తక్కువ ఫీజులతో, వేలల్లోనే ఒక మిడిల్ క్లాస్ వాడు ఎఫర్ట్ చేయగలిగిన ఫీజెస్ని తెలుగు యూనివర్సిటీ మనకి ఆఫర్ చేస్తుంది. అందుకని మేము తెలుగు యూనివర్సిటీ నుంచి అఫిలియేషన్ తీసుకోవడం జరిగింది. మీరు నాట్ ఓన్లీ
షాఫ్ట్. మీరు కోర్స్ నేర్చుకొని ఇండస్ట్రీలోకి వెళ్ళండి. ఇండస్ట్రీలోకి వెళ్ళగానే పాతకాలంలో లాగా మీకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు మిమ్మల్ని అక్కడ పెట్టి మీకు విద్య నేర్పి మిమ్మల్ని వాడుకోవడానికి అక్కడ ఓపిక కానీ తీరిక కానీ ఎవరికీ లేవు. మనకు కూడా అంతకాలం వెయిట్ చేసేంత ఓపిక కానీ తీరిక కానీ మనకు లేవు. మనం 1-2 సంవత్సరాల లోపల వీ హ్యావ్ టు షో అవర్ టాలెంట్ అండ్ వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ సెల్వ్స్. మనల్ని మనం ప్రూవ్ చేసుకొని మనం ఒక స్థాయికి వెళ్ళిపోవాలని ప్రతి వాళ్ళము అనుకుంటాం. అందుకని మ్యాక్సిమం ఒక 2-3 సంవత్సరాల లోపల మనము మన కెరీర్లో మనం ఒక స్టేజ్కి వెళ్ళాలంటే ముందు మనం నేర్చుకొని వెళ్ళాలి. అయితే షాఫ్ట్లోనే నేర్చుకోండి అని మేము చెప్పట్లా, నేర్చుకొని ఇండస్ట్రీలోకి వెళ్ళండి. అయితే వై షాఫ్ట్ అనే దాన్ని కూడా మనం ఒక చూద్దాం. మీరు ఎక్కడైనా కోర్స్ నేర్చుకోవాలంటే ముందు ఒక 5 ఎలిమెంట్స్ని మీరు ఎనలైజ్ చేసుకోండి. 5 విషయాలని మీరు జాగ్రత్తగా ఎనలైజ్ చేసుకొని దెన్ అక్కడ కోర్సులలో జాయిన్ కండి. ఫస్ట్ది, అన్నిటికంటే మొదటిది, అక్కడ ఉన్న సిలబస్ ఏంటి, అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్లో అది ఫైన్ ఆర్ట్స్ కావచ్చు, ఫిలిం మేకింగ్ కావచ్చు, లేకపోతే యానిమేషన్ కావచ్చు, చెప్తున్న సిలబస్ ఏంటి. ఈ సిలబస్ రేపొద్దున ఇండస్ట్రీలోకి వెళ్తే ఎంతవరకు ఉపయోగపడుతుంది మనం డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది. కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో సిలబస్లు ఇన్స్టిట్యూషన్ వరకు బాగుంటాయి, రేపొద్దున ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత నువ్వేం నేర్చుకున్నావయ్యా ఇక్కడ వేరే ఉంటుంది అంటారు. ఇన్స్టిట్యూషన్లో నేర్పుతున్న సిలబస్ ఏంటి, అది రేపొద్దున ఇండస్ట్రీలోకి వెళ్తే ఎలా పనికొస్తుంది, ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన అంశం. ఈ విషయంలో షాఫ్ట్ అకాడమీ ఈజ్ ప్రాపర్లీ గైడ్ యూ. షాఫ్ట్ అకాడమీలో ప్రిస్క్రైబ్డ్ సిలబస్, నేను ఆల్రెడీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక 30 years నుంచి ఉన్నాను. యాక్టింగ్లో కానీ, డైరెక్షన్లో కానీ, సినిమాటోగ్రఫీలో కానీ నా స్టూడెంట్సే ఇండస్ట్రీలో ఒక 200 మంది పైన ఉన్నారు. నారా రోహిత్, రాము, అజయ్, చరణ్ దీపు, కేశవ్ దీపకు, ఉదయ్ శంకర్, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఒక 200 మంది యాక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో ఏం అవసరమో, నేను ఆల్రెడీ ఇండస్ట్రీలోనే ఉన్నాను. తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్కి నేను ట్రెజరర్గా ఉన్నాను. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో నేను కౌన్సిల్ మెంబర్ని. తెలుగు టీవీ రైటర్స్ అసోసియేషన్లో ట్రెజరర్గా కూడా చేశాను, లైఫ్ మెంబర్గా ఉన్నాను. తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ లైఫ్ మెంబర్ని. ఇట్లా నేను ఇండస్ట్రీలో టెలివిజన్ రంగం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, థియేటర్ కావచ్చు, ఈ 3 ఫీల్డ్లలో ఆర్జేలు, నా స్టూడెంట్స్ దాదాపు ఒక 30 మంది ఆర్జేలు ఉన్నారు ఇండస్ట్రీలో. సో ప్రతి చోట ఏం అవసరమో అది నేను ఆల్రెడీ ఇక్కడ ప్రిస్క్రైబ్ చేసి నేర్పి పంపిస్తున్నాను కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు. సో ఆల్రెడీ నేను నేర్పుతున్న, అంటే మా ఇన్స్టిట్యూషన్లో నేర్పుతున్న సిలబస్ ఏదైతే ఉందో అది ప్రూవ్డ్ సిలబస్. ఎందుకంటే ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ, నా స్టూడెంట్స్ అందరూ మీకు దాన్ని అఫీషియల్గా ప్రూవ్ చేసేస్తారు. రెండవది, అక్కడ నేర్పుతున్న ఫ్యాకల్టీ ఎవరు, మీరు ఎనలైజ్ చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, అక్కడ నేర్పే ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇండస్ట్రీతో వాళ్ళకు ఉండే రిలేషన్షిప్స్ ఏంటి, ఇది కూడా మీరు అనలైజ్ చేసుకోవాలి. మీరు ఎవరి దగ్గర నేర్చుకుంటున్నారో వాళ్ళ క్వాలిఫికేషన్ లేదనుకోండి, ఒక 2 సినిమాలు చేసి వచ్చి నేను యాక్టింగ్ ట్రైనింగ్ ఇస్తాను అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో. అసలు కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి అసలు బేసిక్స్ తెలియదు, వాళ్ళు నేర్పిస్తారు. బట్ ఇండస్ట్రీలో వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ ఇండస్ట్రీలో వర్క్ చేసింది ఏంటో తెలుసుకొని మీరు నేర్చుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ ప్లస్ వాళ్ళ క్వాలిఫికేషన్, అంటే వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్టు మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి నన్ను తీసుకుంటే నేను డబుల్ పీజీ కంప్లీటెడ్ మై ఎంపీఏ డాన్స్, ఎంపీఏ థియేటర్ ఆర్ట్స్, పీజీ డిప్లొమా ఇన్ యాక్టింగ్, అప్రిసియేషన్ కోర్స్ ఫ్రమ్ పూణే. ఇట్లా నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన, ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన కోర్సెస్, థియేటర్కి సంబంధించిన కోర్సెస్, యాక్టింగ్కి సంబంధించిన కోర్సెస్, డైరెక్షన్కి సంబంధించిన కోర్సెస్ కంప్లీట్ చేస్తున్నాను. సో నేను ఐఎమ్ క్వాలిఫైడ్. డాక్టర్ చిలుకమూరి నటరాజ్, 2 హానరీ డాక్టరేట్స్ తీసుకున్నాను, పిహెచ్డి చేస్తున్నాను. సో ఒక క్వాలిఫైడ్ పర్సన్గా నేను గర్వంగా ఎస్ ఐఎమ్ టీచింగ్ యూ అని చెప్పుకోవడానికి నాకు ఒక అథెంటిసిటీ ఉంటుంది. అట్లాగే మీరు ఏదైనా ఇన్స్టిట్యూషన్లో చేరదామనుకుంటే అక్కడ నేర్పుతున్న ఫ్యాకల్టీ ఎవరు. ఇప్పుడు ఉదాహరణకి షాఫ్ట్లో ఫైన్ ఆర్ట్స్ నేర్పే వాళ్ళు ఉన్నారనుకోండి, ఫైన్ ఆర్ట్స్ నేర్పే వాళ్ళలో చిరంజీవి, చందు గారు, చంద్రశేఖర్ గారు, ఇట్లా 3-4 ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ నేషనల్ లెవెల్లో 3-4 సార్లు బెస్ట్ ఆర్టిస్ట్గా అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సినిమాటోగ్రాఫర్స్ ఇక్కడ సురేష్ చెట్పల్లి గారు, తర్వాత వాసు గారు, ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ క్లాసెస్ చెప్తున్నారు. సురేష్ చెట్పల్లి గారు సత్యజిత్ రే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి హిట్ గోల్డ్ మెడల్. తోటపల్లి సాయినాథ్ గారు 100కు పైన సినిమాలు రాసి ఇండస్ట్రీలో, చిరంజీవి గారి మరణమృదంగం, ఛాలెంజ్, రజనీకాంత్ గారి నరసింహ, ఇట్లా డిఫరెంట్ ఫిలిమ్స్కి ఆల్రెడీ వర్క్ చేసిన ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ క్వాలిఫైడ్ పీపుల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మీకు టీచ్ చేస్తే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు నేర్చుకుంటే రేపొద్దున ఇండస్ట్రీలో మీరు వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్
క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళ ఇండస్ట్రీలో ఉండే ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇది తెలుసుకోండి. మూడవది, అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అక్కడ ఉండే అంబియన్స్ ఏంటి. మీకు షాఫ్ట్ అకాడమీకి వస్తే మీకు తెలుస్తుంది. 3 floors బిల్డింగ్, ఓన్ బిల్డింగ్ మన ఇన్స్టిట్యూషన్లో ఉంది. హ్యూజ్ క్లాస్ రూమ్స్, తర్వాత ఎక్విప్మెంటు, సోనీ కెమెరా, తర్వాత పానాసోనిక్ కెమెరా, తర్వాత బ్లాక్ మ్యాజిక్ కెమెరా విత్ లైట్స్, గ్రీన్ మ్యాట్ స్టూడియో, ఎడిటింగ్ ల్యాబు, యానిమేషన్ ల్యాబు, ఇట్లా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎక్విప్డ్ ఇన్స్టిట్యూషన్ మీకు షాఫ్ట్ అకాడమీ. ఎక్విప్మెంట్తో మనం ప్రాక్టికల్ చేస్తే మనకుండే అడ్వాంటేజ్ డిఫరెంట్. ఏం ఎక్విప్మెంట్ లేకుండా మొత్తం నేర్చుకున్నామా వెళ్ళామా అంటే మళ్ళీ ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రతిదీ మనకి కొత్తదే. ప్రతిదీ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మొదలు పెట్టడం కాకుండా ఇక్కడ ఆల్రెడీ మనం వర్క్ చేసి ఉంటే ఇండస్ట్రీలోకి వెళ్ళగానే అది పరిచితమై ఉంటుంది, మనకి యూజ్ అవుతుంది. సో అక్కడ ఉండే అంబియన్స్ ఏంటి, అక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి తెలుసుకోండి. షాఫ్ట్లో మీకు నేను గర్వంగా చెప్పగలను, టోటల్లీ ఎక్విప్డ్ ఇన్స్టిట్యూషన్, మీకు మొత్తం విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పర్ఫెక్ట్ అంబియన్స్తో మీకు మేము టీచ్ చేస్తాము. అట్లాగే నాలుగవది, అక్కడ మనం కట్టాల్సిన ఫీజు ఏంటి, ఆ ఫీజుకి మనం ఎంత వర్తని తీసుకుంటున్నాము, ఇది 4వ అంశం. నేను ఫస్ట్ చెప్పినట్టు షాఫ్ట్ అకాడమీలో నేను డీన్గా జాయిన్ అవ్వడానికి ముందు నేను ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉండే అన్ని లీడింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేశాను. రైట్ ఫ్రమ్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, రామానాయుడు ఫిల్మ్ స్కూల్, అన్నపూర్ణ, AISFM, ప్రసాద్స్, ఇట్లా ఆల్మోస్ట్ రామోజీతో సహా ఆల్మోస్ట్ అన్ని ఫిలిం ఇన్స్టిట్యూషన్స్లో నేను వర్క్ చేశాను. అక్కడి నుంచి నేను బయటకు వచ్చేసిన తర్వాత నా పర్సనల్ ఇన్స్టిట్యూషన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మిక్ ఆర్ట్స్ పెట్టి రన్ చేస్తుంటే నన్ను షాఫ్ట్ అకాడమీ వాళ్ళు ఒక గ్యాప్ బ్యాచ్ చెప్పడం కోసం పిలిచారు. 5వది, కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్స్టిట్యూషన్ మీకు ఇచ్చే సపోర్ట్ ఏంటి. మీరు ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే టాటా బై బై అయిపోయింది వెళ్ళండి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మేము మీకు ఛాన్సులు ఇప్పిస్తాము అని చెప్తూ ఉంటాయి. మీరు అడగండి వాళ్ళని, వాళ్ళ ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వచ్చి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరెవరు పేర్లు చెప్పమనండి. ఒక గట్టిగా అడిగితే ఒక 10 పేర్లు చెప్పమనండి, చెప్పలేరు. బట్ నేను గర్వంగా చెప్పుకోగలను, ఎందుకంటే నా స్టూడెంట్సే బోల్డంతమంది ఇండస్ట్రీలో ఉన్నారు. డైరెక్టర్స్ ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ టు అకామిడేట్ న్యూ పీపుల్. ఇప్పుడు ఉదాహరణకి నారా రోహిత్ నా స్టూడెంట్, అతనితో పాటే ఆ పీరియడ్లోనే చదువుకున్న చరణ్ దీప్ అనే అబ్బాయికి ఏం బ్యాక్గ్రౌండ్ లేదు. నారా రోహిత్ ఆల్రెడీ బాణం సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఐ రిక్వెస్టెడ్ నారా రోహిత్, ఈ అబ్బాయికి ఒక మంచి కొంచెం వేషం ఇవ్వయ్యా అని అడిగాను. ఓకే సార్, మీరు ట్రైనింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి నేను ధైర్యంగా రికమెండ్ చేస్తాను అన్నాడు. నారా రోహిత్ నా రిక్వెస్ట్ మీద చరణ్ దీప్ అనే అబ్బాయికి ఆ బాణం సినిమాలో ఛాన్స్ ఇప్పించాడు. ఇవాళ చరణ్ దీప్ వన్ ఆఫ్ ది లీడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ విలన్. లోఫర్ లాంటి సినిమాలో మెయిన్ విలన్గా చేశాడు, తర్వాత పటాస్లో చేశాడు, బిల్లా అని తమిళ్లో విజయ్ గారితో కలిసి చేశాడు, మంచి లీడింగ్లో ఉన్నాడు. అట్లాగే కేశవ్ దీపక్, జై, ఇట్లా చాలామంది స్టూడెంట్స్, వాళ్ళు నా స్టూడెంట్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, వీళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, కొంచెం ఇప్పించండి అని. వాళ్ళు నా రిక్వెస్ట్ని నిజంగా నా దగ్గర నేర్చుకున్నందుకు కృతజ్ఞతగా చేస్తున్నారా, లేకపోతే నా మీద గౌరవంతో చేస్తున్నారా, ఎలా చేస్తున్నా మొత్తానికి ఇప్పుడు కొత్త స్టూడెంట్స్ అందరికీ అవకాశాలు ఇప్పిస్తున్నారు. అంతేకాకుండా షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ నుంచి వీఆర్ మేకింగ్ షార్ట్ ఫిలిమ్స్, వీఆర్ మేకింగ్ వెబ్ సిరీస్, వీఆర్ మేకింగ్ ఫీచర్ ఫిలిమ్స్. ఇప్పుడు షాఫ్ట్ ప్రెమిసిస్లో ఒక మేజర్ ఫిలిమ్స్, పెద్ద పాన్ ఇండియా సినిమాలు ఒక 2 చేస్తున్నాం. ఈ 2 సినిమాలకి టోటల్గా మొత్తం క్రూ అంతా షాఫ్ట్ అకాడమీ నుంచే తీసుకున్నాము. సినిమాటోగ్రఫీ స్టూడెంట్స్, దే ఆర్ డూయింగ్ సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. తర్వాత స్క్రిప్ట్ రైటింగ్ స్టూడెంట్స్ స్క్రిప్ట్కి వర్క్ చేస్తున్నారు. యాక్టింగ్ స్టూడెంట్స్ని యాక్టింగ్లోకి తీసుకుంటున్నాము. డైరెక్షన్ స్టూడెంట్స్ని అసిస్టెంట్ డైరెక్టర్గా, అసోసియేట్ డైరెక్టర్స్గా తీసుకుంటున్నాము. సో ప్రతి స్టూడెంట్కి, జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి అవకాశం ఎట్లా కల్పించాలి, ఇదే మా ప్రయత్నం. ఇట్లా ఈ 5 ఎలిమెంట్స్, నేను షాఫ్ట్ అని గర్వంగా ఎందుకు చెప్పుకోగలుగుతున్నానంటే మేము ఈ 5టిని మేము చెయ్యడమే కాకుండా వేరే ఇన్స్టిట్యూషన్స్కి కొంతమందికి కోర్సులు కంప్లీట్ చేసిన వాళ్ళకి కూడా మేము అవకాశాలు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా దగ్గర చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది, వేరే దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి వీఆర్ అకామిడేటింగ్. సో మీరు నేర్చుకుందాం అనుకుంటే అది డిప్లొమా కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, పీజీ కావచ్చు, ఏమీ లేకపోయినా, మీరు చదువుకోకపోయినా, మీ దగ్గర ఇంట్రెస్ట్, నేర్చుకోవాలనే పట్టుదల ఉంటే, చదువు లేకపోయినా కూడా ఇండస్ట్రీలో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెళ్ళండి, మీరు నేర్చుకొని మీ టాలెంట్ని ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్.